ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 1 వీక్ గ్యాప్ ఇచ్చాం. ఈరోజు మనం మన 9వ తరగతిలో 3వ చాప్టర్ హైడ్రోస్పియర్ జలావరణం గురించి నేర్చుకుందాం. సో భూమి ఆవరణాలు, రీలమ్స్ ఆఫ్ ది ఎర్త్. సో రీలమ్స్ ఆఫ్ ది ఎర్త్లో మనం లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్ 4 రీలమ్స్ చెప్పాం. సో లిథోస్పియరు, అట్మాస్ఫియరు, హైడ్రోస్పియరు అండ్ బయోస్పియర్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హైడ్రోస్పియర్ జలావరణం. సో భూ ఉపరితలంపై 71% నీటిచే ఆవరించబడి ఉన్నది. The 71% of water part on the earth surface is called hydrosphere. The English word hydrosphere derived from 2 Greek words. The first one is hydro and the second one is sphere. Hydro means water, sphere means spherical shape. జలావరణాన్ని ఇంగ్లీష్లో మనం హైడ్రోస్పియర్ అంటాం. హైడ్రోస్పియర్ అనే ఆంగ్ల పదం హైడర్ ఆర్ హైడ్రో మరియు స్పియర్ అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఈ గ్రీక్ భాషలో హైడర్ అనగా నీరు, స్పియర్ అంటే ఆవరించి ఉన్నదని అర్థం. భూ ఉపరితలంపై 71% నీటిచే ఆవరించబడి ఉన్నటువంటి జలభాగానికి జలావరణం అని పేరు. మొత్తం భూగోళం యొక్క ఉపరితలంపై 71% నీరు ఆవరించబడి ఉందన్నాం. ఈ 71% నీటిలో మానవులకు ఉపయోగపడే నీటి శాతం కేవలం 1% మాత్రమే. సో మిగతా 99% మానవులకు ప్రత్యక్షంగా ఉపయోగపడటం లేదు. అంటే సాగునీరుగా కానీ త్రాగునీరుగా కానీ భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొత్తం నీటిలో 1% మాత్రమే మానవుడు వినియోగించుకోగలుగుతున్నాడు. అది సాగు రూపంలో కావచ్చు, త్రాగటానికి కావచ్చు. మరి భూమి ఆవిర్భవించినటువంటి దగ్గర నుంచి నేటి వరకు ఈ భూ ఉపరితలంపై 71% నీరు ఏ రోజు కూడా పూర్తిగా కనుమరుగవ్వలేదు. సాధారణంగా పిల్లవాళ్ళకి ఎలాంటి సందేహాలు వస్తాయంటే, కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు సంభవించకపోవచ్చు చాలా సందర్భాల్లో. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కానీ, భారతదేశంలో తారు ఎడారి ప్రాంతంలో కానీ కొన్ని సంవత్సరాల నుంచి వర్షపాతం సంభవించడం లేదు. మరి వర్షపాతం సంభవించకపోయినప్పుడు ఈ సముద్రాలు కానీ, మహాసముద్రాలు కానీ, నదులు కానీ ఎండిపోవాలి కదా. సో వర్షం లేనప్పుడు ఈ మహాసముద్రాలు ఎండిపోవాలన్నటువంటి సహజమైన సందేహం పిల్లలకు వస్తూ ఉంటుంది. సో ఈ సహజమైన సందేహం పిల్లలకు వచ్చినప్పుడు సహజంగా వర్షపాతం లేనప్పుడు మహాసముద్రాలు ఎండిపోవాలి కదా, ఎందుకు ఎండిపోవటం లేదు? సో ఆ రకమైనటువంటి సందేహాలన్నీ కూడా ఈ పాఠంలో మనం నివృత్తి చేసుకుందాం. సో ఇందులో ప్రధానంగా మనకి జలావరణానికి సంబంధించి, సో వాట్ ఈజ్ హైడ్రోస్పియర్? The 71% of water bodies in the earth surface is called hydrosphere. భూ ఉపరితలంపై 71% నీటిచే ఆవరించబడి ఉన్నటువంటి జలభాగానికి జలావరణం అని పేరు. మరి ఈ జలావరణంలో మనం ఫస్ట్ ఏం నేర్చుకుంటాం అంటే, వాట్ ఈజ్ హైడ్రోసైకిల్? జలచక్రము అనగానేమి అని అర్థం అన్నమాట. భూ ఉపరితలంపై ఉన్న 71% నీరు మహాసముద్రాల రూపంలోను, సముద్రాల రూపంలోను, నదుల రూపంలోను, వాగుల రూపంలోను, వంకల రూపంలోను ఉంటుంది. మరి ఈ నీరు అనేది మరలా మానవునికి ఉపయోగపడే నిమిత్తం సో భూమి మీదకి వస్తుంది. మహాసముద్రాలపై నుంచి భూమి మీదకి, మరలా భూమిపై నుంచి మహాసముద్రాల మీదకి వాటరు జనరేట్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారుతూ ఉంటుంది అన్నమాట, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట.
సో దీన్నే మనం జలచక్రము అంటాం. అంటే ఇక్కడ 71% నీరు ఏ రోజు కూడా పూర్తిగా ఎండిపోదు. మహాసముద్రాల్లో ఉన్నటువంటి నీరు వివిధ రూపాలలో భూమి మీదకి రవాణా జరిగి ఈ భూమి మీద సకల జీవరాశులు ఆ నీటిని వినియోగించుకొని మరలా భూమిపైన ఉన్నటువంటి నీరు వేరొక రూపంలో మహాసముద్రాల మీదకి రవాణా జరుగుతుంది. ఇది ప్రతి నిత్యము జరుగుతున్నటువంటి ప్రక్రియ. వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో జలచక్రం ఇమిడి ఉన్నది. సో కాబట్టి మనం ఆ జలచక్రం గురించి నేర్చుకుందాం. హైడ్రోసైకిల్ జలచక్రము. సో ఇందులో మనకి గణిత పరిభాషలో జలచక్రాన్ని సాధారణంగా చాలా సందర్భాల్లో ఏ రకంగా చెప్తున్నారంటే రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్ రన్ ఆఫ్ ప్లస్ ఎవపోట్రాన్స్పిరేషన్. సో రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్ రన్ ఆఫ్ ప్లస్ ఎవపోట్రాన్స్పిరేషన్. ఈ ఎవపోట్రాన్స్పిరేషన్లో రెండు పదాలు ఉన్నాయి, ఎవాపరేషను మరియు ట్రాన్స్పిరేషన్. ఎవాపరేషను మరియు ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ ఎవపోట్రాన్స్పిరేషన్ అని టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. సో ఇందులో రెండు పదాలు ఉన్నాయి, ఎవాపరేషన్ మరియు ట్రాన్స్పిరేషన్. ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం, ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్శాకం. సో ఇక్కడ గణిత పరిభాషలో జలచక్రాన్ని ఏ రకంగా చెప్తారంటే వర్షపాతము ఈజ్ ఈక్వల్ టు నీటి ఉపరితల ప్రవాహం, భూ ఉపరితలంపై ఉన్నటువంటి నీటి ప్రవాహం, వాననీటి ప్రవాహం. వాననీటి ప్రవాహం, భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాననీటి ప్రవాహము ప్లస్ బాష్పీభవనం ప్లస్ బాష్పోత్శాకం. సో sometimes hydrocycle express as mathematically rainfall is equal to runoff plus evaporation plus transpiration. సో వర్షపాతము ఈజ్ ఈక్వల్ భూ ఉపరితలంపై ఉన్నటువంటి నీటి ప్రవాహము ప్లస్ బాష్పీభవనం ప్లస్ బాష్పోత్శాకం. సో దిస్ ఈజ్ ది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రోసైకిల్. సో ఇందులో మనకి ప్రధానంగా వర్షపాతం ఈజ్ ఈక్వల్ టు ఉపరితల నీటి ప్రవాహము, బాష్పీభవనం, బాష్పోత్శాకం అన్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్. సో జలచక్రంలోని వివిధ దశలు. జలచక్రంలోని వివిధ దశల్ని మనం స్వాధారణంగా వివరిద్దాం. సో జలచక్రంలోని వివిధ దశలు సాధారణంగా ఎలా వివరిస్తాం మనం? ముందు మనకి భూ ఉపరితలంపై 71% నీరు మహాసముద్రాల రూపంలోను సముద్రాల రూపంలోను ఉన్నదని నేర్చుకున్నాం. సో ఇందులో మనకి ఈ మహాసముద్రాల్లో కానీ సముద్రాల్లో ఉన్నటువంటి నీరు కానీ అధిక ఉష్ణోగ్రత వలన ఆవిరవుతుంది. డ్యూ టు ది టెంపరేచర్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్, బాష్పీభవనం అంటాం. సో అధిక ఉష్ణోగ్రత వలన మహాసముద్రాలలో కానీ సముద్రాలలో కానీ ఉన్నటువంటి నీరు ఆవిరవుతుంది. దీనిని బాష్పీభవనం అంటారు. డ్యూ టు ది టెంపరేచర్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్, బాష్పీభవనం అన్నాం. మరి బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరవుతుంది. ఈ నీటి ఆవిరి మేఘాల రూపంలో వాతావరణంలోకి బదిలీ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? రవాణా అంటాం. సో ట్రాన్స్పోర్టేషన్. నీరు ఆవిరైన తర్వాత, నీరు ఆవిరవ్వాలంటే ఏ ప్రక్రియ కావాలి? బాష్పీభవనం కావాలి. ఓకే, బాష్పీభవనం ద్వారా వాతావరణంలోకి నీటి ఆవిరి వచ్చింది. వాతావరణంలోకి వచ్చిన నీటి ఆవిరి మనకి ఏ రూపాల్లో దర్శనమిస్తుంది? మేఘాల రూపంలో దర్శనమిస్తుంది. ఈ మేఘాలు ఎక్కడ ఉంటాయి? మహాసముద్రాల మీద ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటున్నాం మనం 71% వాటర్ గురించి మాట్లాడుతున్నాం. మహాసముద్రాల మీద ఏర్పడినటువంటి మేఘాలు. మహాసముద్రాల మీద దేనివల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి? బాష్పీభవనం జరిగితేనే ఏర్పడతాయి. ఇప్పుడు మహాసముద్రాల మీద ఉండే మేఘాలు భూమి మీదకి రవాణా అవుతాయి గాలి వీచేటప్పుడు. దీన్ని మనం రవాణా అంటాం. మహాసముద్రాల మీద ఉన్నటువంటి మేఘాలు గాలులు వీయటం వల్ల భూమి మీదకి మేఘాలు రవాణా అవుతాయి.
ఈ మేఘాలు రవాణా జరుగుతున్నప్పుడు, గాలి వీస్తున్నప్పుడు మేఘాలలో ఉన్నటువంటి నీటి ఆవిరి చల్లబడి ద్రవీభవనం చెందుతుంది. ఈ మేఘాల్లో ఉన్నటువంటి నీటి ఆవిరి ద్రవీభవనం చెందుతుంది. సో కాబట్టి ఆ నీటి ఆవిరి బరువెక్కి నీటి బిందువుల రూపంలో కానీ, మంచు రూపంలో కానీ, వడగల రూపంలో కానీ భూ ఉపరితలానికి చేరుతుంది. ఇలా భూ ఉపరితలానికి చేరడాన్ని ప్రెసిపిటేషన్, అవపాతము అంటాం. సో మరి అవపాతం జరిగింది అంటే నీటి ఆవిరి నీరు రూపంలో భూ ఉపరితలానికి చేరింది. ఈ ప్రధానంగా ఇందులో నీటి బిందువుల రూపంలో భూమికి చేరడాన్ని మనం వర్షపాతం అంటున్నాం. ఈ వర్షపాతం భూ ఉపరితలాన్ని చేరిన తర్వాత భూ ఉపరితలంపై వాననీటి ప్రవాహం ఏర్పడుతుంది. ఈ వాననీటి ప్రవాహం ఏర్పడి ఈ ప్రవాహాలు వాగులుగాను వంకలుగాను ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఈ ప్రవాహంలో ఈ వాగులు వంకలు వాననీటి ప్రవాహం ఏర్పడినప్పుడు కొంత నీరు భూమి లోపలికి ఇంకుతుంది. దీన్ని మనం భూగర్భ జలం అంటాం. సో ఇది ప్రాసెస్. దేర్ ఆర్ 6 స్టేజెస్ ఇన్ హైడ్రో సైకిల్. ఇందులో మనం ముందు తెలుగులో చెప్దాం. జల చక్రంలో ప్రధానంగా 6 దశలు ఉన్నాయి. ఈ 6 దశల్లో మొదటి దశ ఏం చెప్పాం మనం? 6 దశల్లో మహాసముద్రాల్లో నీరు ఆవిరి కావటం. సో నీరు ఆవిరి కావటాన్ని బాష్పీభవనం అన్నాం. సో కాబట్టి ఎవాపోరేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైడ్రో సైకిల్. సో బాష్పీభవనం అనేది జలచక్రంలో మొదటి దశ. ఓకే, ఇప్పుడు రెండో దశలోకి వెళ్దాం. రెండో దశ ఏం చెప్తున్నాం మనం? మహాసముద్రాల మీద నీరు ఆవిరయ్యి వాతావరణంలోకి వెళ్తుంది. ఈ వాతావరణంలోకి వెళ్ళిన నీటి ఆవిరి ఏ రూపంలో దర్శనమిస్తుందని చెప్పాము? మేఘాల రూపంలో దర్శనమిస్తుంది. అంటే మహాసముద్రాల మీద మేఘాలు ఉంటాయి. సో ఆ మేఘాలు మహాసముద్రాల పైనుంచి భూమి మీదకి ప్రయాణం చేస్తాయి గాలులు వీయటం వలన. సో ఇలా ప్రయాణం చేసేటప్పుడు గాలులు చల్లబడతాయి, వర్షం పడుతూ ఉంటుంది తర్వాత సంగతి. సో కాబట్టి మహాసముద్రాల మీద ఉన్నటువంటి మేఘాలు భూ ఉపరితలం మీదకి ప్రయాణం చేయటాన్ని రవాణా అంటాం. సో కాబట్టి రవాణా అనేది రెండవ దశ. సో బాష్పీభవనం మొదటి దశ. ఎవాపోరేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైడ్రో సైకిల్ and the transportation is the second stage of hydro cycle. So now we are going to third stage. ఇప్పుడు మహాసముద్రాలపై నుంచి భూమి మీదకు వస్తున్నటువంటి మేఘాలు చల్లబడతాయి. మేఘాలు ఎప్పుడైతే చల్లబడ్డాయో మేఘాలలో ఉన్న నీటి ఆవిరి వాయు రూపం నుంచి ద్రవ రూపంలోకి మారుతుంది. వాయు రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మారటాన్ని ద్రవీభవనము అంటారు అనమాట. కండెన్సేషన్. సో కండెన్సేషన్ అంటే ద్రవీభవనం. సో వాటర్ వేపర్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. వాటర్ వేపర్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఆర్ వాటర్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ద్రవీభవనం అనేది మూడవ దశ. ఇక్కడ ఈ ద్రవీభవనం ఎలా జరుగుతుందంటే మేఘాలు చల్లబడే విధానాన్ని బట్టి మేఘాలలో ఉన్న నీటి ఆవిరి నీటి బిందువుల రూపంలో కానీ, మంచు రూపంలో కానీ, వడగల రూపంలో కానీ భూ ఉపరితలాన్ని చేరడాన్ని వర్షపాతం లేదా అవపాతం అంటాం. అవపాత రూపాలలో ద ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఈజ్ రెయిన్ఫాల్. అవపాత రూపాలలో ముఖ్యమైనది వర్షపాతం, ఇంకేం లేదు. నీటి ఆవిరి నీరుగా భూమికి చేరడాన్ని ద్రవీభవనం అంటాం. సో నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటాం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ ఆ ఉష్ణోగ్రత తగ్గే విధానాన్ని బట్టి అది నీటి బిందువుల రూపంలో చేరొచ్చు, మంచు రూపంలో చేరొచ్చు, వడగల రూపంలో చేరొచ్చు. సో ఈ ప్రక్రియ అంతా కూడా ద్రవీభవనం. ఈ ద్రవీభవనంలో అతి ముఖ్యమైన ప్రక్రియ, తరచుగా సంభవించే ప్రక్రియ వర్షపాతం. సో ఈ మొత్తం ప్రక్రియను అంతటిని నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని ద్రవీభవనం. ద్రవీభవనం చెందేటప్పుడు నీటి బిందువులు భూ ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతము. అది నీటి బిందువులు కానీ మంచు కానీ భూ ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతము అంటన్నమాట. సో కాబట్టి అవపాతం అనేది సో మనకు ఒకటి బాష్పీభవనం మొదటి దశ. రెండవ దశ ఏం చెప్పాం? ట్రాన్స్పోర్టేషన్ చెప్పాం.
సో ట్రాన్స్పోర్టేషన్ రవాణా అనేది రెండవ దశ, ద్రవీభవనము అనేది మూడవ దశ, అవపాతము అనేది నాలుగవ దశ. సో ఇక్కడ అవపాతము అంటే ఆల్రెడీ వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి వర్ష రూపంలో కానీ, వడగళ్ళ రూపంలో కానీ, మంచు రూపంలో కానీ భూ ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అంటారు. పాత పాఠ్య పుస్తకాల్లో చక్కగా అవపాతానికి మంచి నిర్వచనం ఇవ్వడం జరిగింది. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి వర్ష రూపంలో కానీ, వడగళ్ళ రూపంలో కానీ, మంచు రూపంలో కానీ భూ ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అంటారు. సో ఇక్కడ అవపాతాన్ని ఇంగ్లీష్లో ప్రెసిపిటేషన్ అన్నాం. అవపాతానికి ముందు జరిగే ప్రక్రియ కండెన్సేషన్, ద్రవీభవనం. సో కాబట్టి ఇక్కడ అవపాతం అనేది నాలుగవ దశ. తర్వాత 5 రన్ ఆఫ్. రన్ ఆఫ్ అంటే ఏంటి? భూ ఉపరితలంలో వాన నీటి ప్రవాహం. సో వర్షపాతం సంభవించిన తర్వాత భూ ఉపరితలంలో వాన నీటి ప్రవాహం ఏర్పడుతుంది. ఈ వాన నీటి ప్రవాహం మనకి అనేక వాగుల రూపంలో కానీ, వంకల రూపంలో కానీ దర్శనమిస్తూ ఉంటుంది. సో ఆ ప్రవాహంలో కొంత నీరు భూమిలోకి ఇంకుతుంది. ఆ ప్రవాహంలో కొంత నీరు భూమిలోకి ఇంకటాన్ని గ్రౌండ్ వాటర్, భూమిలోకి ఇంకినటువంటి నీటిని గ్రౌండ్ వాటర్ అంటాం. కాబట్టి దేర్ ఈజ్ ఎ 6 stages ఇన్ హైడ్రోసైకిల్. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైడ్రోసైకిల్ ఈజ్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ మీన్స్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. సో ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ hydrocycle is transportation. Clouds transport from oceans to land surface. Clouds transferred from oceans to land surface is called transportation. Third stage is condensation, ద్రవీభవనం. So condensation అంటే condensation means water vapor converted into water. Water vapor converted into water is called condensation. ద్రవీభవనం అంటాము. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని ద్రవీభవనం అంటారు. సో ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ హైడ్రోసైకిల్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ని తెలుగులో అవపాతం అంటారు. సో ఇది నాలుగవ దశ. సో అవపాతము అంటే వాతావరణంలో ద్రవీభవనం జరిగిన తరువాత, అంటే నీటి ఆవిరి నీరుగా మారడం. సో ఆ నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియలో అది మంచు రూపంలో కానీ, నీటి బిందువుల రూపంలో కానీ, నీటి బిందువులు అంటే వర్షపాతం, మంచు రూపంలో కానీ, వర్ష రూపంలో కానీ భూ ఉపరితలాన్ని చేరడాన్ని ప్రెసిపిటేషన్ అంటాం. అంటే పూర్తిగా భూ ఉపరితలానికి నీటి ఆవిరి చేరుతుంది. అది ఏ రూపంలో? మంచు రూపంలో కావచ్చు, వర్ష రూపంలో కావచ్చు. సో కాబట్టి దాన్ని మనం ప్రెసిపిటేషన్ అన్నాం. సో ప్రెసిపిటేషన్ ఈజ్ ది ఫోర్త్ స్టేజ్ ఆఫ్ హైడ్రోసైకిల్. సో ఎప్పుడైతే వర్షపాతం సంభవించిందో భూ ఉపరితలం మీద, ఆ వర్షపాతం అనేది ప్రవాహ రూపంలో వాగుల ద్వారా, వంకల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని మన రన్ ఆఫ్ అన్నాం. ద రన్నింగ్ వాటర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రన్ ఆఫ్. ద రన్నింగ్ వాటర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రన్ ఆఫ్. సో ఎప్పుడైతే ఉపరితల ప్రవాహాలు ఏర్పడ్డాయో ఆ ఉపరితల ప్రవాహాల్లో కొంత వాటర్ సింక్ అవుతుందన్నమాట. ద వాటర్ సింకింగ్ ఫ్రమ్ రన్ ఆఫ్ ఈజ్ కాల్డ్ గ్రౌండ్ వాటర్. సో భూ ఉపరితలంలోకి ఇంకినటువంటి నీటిని భూగర్భ జలం అంటాం. సో కాబట్టి ఇన్ దిస్ లెసన్ వీఆర్ లెర్న్ వాట్ ఈజ్ హైడ్రోస్పియర్, వాట్ ఈజ్ హైడ్రోసైకిల్, వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ hydrocycle. So the 71% of water on the land surface is called hydrosphere. So the water transferred from oceans to land surface, then after land surface to water, then after to land surface to oceans is called hydrocycle. So నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి, వాయు రూపం నుంచి ఘన రూపంలోకి, కొన్ని సందర్భాల్లో నీరు ఆవిరి కావటాన్ని బాష్పీభవనం అన్నాం, అది వాయు రూపం. ఆ వాయు రూపం నుంచి మరలా ద్రవ రూపంలోకి మారుతుంది. ఇంకా -డిగ్రీలో ఉష్ణోగ్రత వచ్చినప్పుడు నీటి ఆవిరి మంచు రూపంలోకి మారుతుంది. సో కాబట్టి నీరు అనేది వాయు రూపంలో ఉండొచ్చు, ద్రవ రూపంలో ఉండొచ్చు, ఘన రూపంలో ఉండొచ్చు. ఈ మొత్తం నీరు వాయు స్థితి నుంచి ద్రవ స్థితిలోకి, ద్రవ స్థితిలో నుంచి ఘన స్థితిలోకి, ఘన స్థితిలో నుంచి మళ్ళా ద్రవ స్థితిలోకి, ఇలా రకరకాలుగా మారటాన్ని హైడ్రోసైకిల్ అనొచ్చు.
జలచక్రం అవుతుంది. జలచక్రాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా రాశాడు. సో మహాసముద్రాల్లో ఉన్నటువంటి నీరు సకల జీవరాశులకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి, మరలా ఈ సకల జీవరాశులు ఉపయోగించుకోగా భూ ఉపరితలంపై ఉన్న నీరు మళ్ళీ మహాసముద్రంలోకి ఏ రకంగా వెళ్తుంది, ఈ మొత్తం ప్రక్రియను అంతటినీ జలచక్రం విశదీకరిస్తుంది అన్నారన్నమాట. అదే రకంగా నీరు వాయు రూపంలోకి మారుతుంది, ద్రవ రూపంలోకి మారుతుంది, ఘన రూపంలోకి మారుతుంది. తమ దశలను ఎలా మార్చుకుంటూ ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. దీన్ని అంతటినీ కూడా మనం జలచక్రము అంటామన్నమాట. సో కాబట్టి ఇందులో మరొకసారి చాలా చక్కగా తెలుగులో నేర్చుకుందాం. భూ ఉపరితలంపై 71% నీటిచే ఆవరించబడి ఉన్న భాగాన్ని జలావరణం అంటారు. సో మహాసముద్రాలపై నుంచి భూమి మీదకు, భూమి మీద నుంచి మహాసముద్రాల మీదకు నీరు మారే ప్రక్రియని జలచక్రం అంటారు. ప్రధానంగా జలచక్రంలో 6 దశలు కలవు. సో 1 బాష్పీభవనం, మహాసముద్రాల్లో ఉండే నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. 2 ట్రాన్స్పోర్టేషన్, బాష్పీభవనం వల్ల మహాసముద్రాలపై ఏర్పడినటువంటి మేఘాలు భూ ఉపరితలం మీదకి రావడాన్ని రవాణా అంటారు. నెక్స్ట్ ద కండెన్సేషన్, ద్రవీభవనం, వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. ద్రవీభవన రూపాలలో ముఖ్యమైనది వర్షపాతం. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి వర్ష రూపంలో కానీ, వడగళ్ళ రూపంలో కానీ, మంచు రూపంలో కానీ భూ ఉపరితలానికి చేరడాన్ని ప్రెసిపిటేషన్, అవపాతం అంటారు. సో అవపాతం జరిగిన తర్వాత రన్ ఆఫ్ మీన్స్ రన్నింగ్ వాటర్ ఇన్ ది ఎర్త్ సర్ఫేస్. సో ద నెక్స్ట్ వన్ గ్రౌండ్ వాటర్. సో ఈ పాఠంలో మనం ఈ జలచక్రం అంటే ఏంటి, ఈ జలచక్రంలో ఉన్న దశల గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ భూ ఉపరితలంపై ఉన్నటువంటి 5 మహాసముద్రాల గురించి మ్యాప్ ఆధారంగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.